భారీ అంచనాలు, లెక్కకు మించిన చర్చలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఆసక్తి కొనసాగింది. ఆయన వచ్చారు సరే, మరి ఈ పర్యటన వల్ల భారత్కి ఏ ప్రయోజనాలు దక్కాయి? పరస్పర అవసరాల మేరకు ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి? ఇప్పుడు వీటి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే భారత్తో మైత్రి కొనసాగిస్తున్న దేశాలన్నీ పుతిన్ పర్యటనను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి. ఆ అంచనాలకు అనుగుణంగానే భారత్ రష్యా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. पिछले 2.5 दशक से उन्होंने अपने नेतृत्व और दूरदृष्टि से इन संबंधों को निरंतर सींचा है। पिछले 8 दशकों में विश्व में अनेक उतार चढ़ाव आए हैं और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही। परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे हैं. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు చాలు ఇకపైన ఇరు దేశాల మధ్య ఎలాంటి స్నేహం ఉండనుందో చెప్పడానికి. ఈ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే విధంగానే భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలకమైన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇన్నేళ్ల మైత్రిని గుర్తు చేసుకుంటూనే ఈ స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విజన్ 2030 ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ఒప్పందంపైనే ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. भारत यात्रा के लिए बहुत बहुत धन्यवाद देता हूं. स्पासिबा. ఈ భేటీ ద్వారా భారత్ రష్యా వాణిజ్య సహకార ఒప్పందాల్లో మరో ముందడుగు పడింది. వ్యూహాత్మకంగానే కాక ఆర్థికంగా, దౌత్యపరంగా పరస్పరం సహకరించుకునే విధంగా ఈ పలు ఒప్పందాలు కుదిరాయి. కాస్త వివరంగా చెప్పాలంటే ఫర్టిలైజర్స్, ఆహార భద్రత, ఆరోగ్యం, వలసలు, సముద్ర రవాణా లాంటి కీలక అంశాలపై ఈ డీల్స్ కుదిరాయి. మొత్తంగా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $100 బిలియన్ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు ఇరు దేశాల అధినేతలు. ఇదే సమయంలో ప్రధాని మోదీ రష్యాతో ఉన్న మైత్రిని గుర్తు చేసుకున్నారు. కొంతకాలంగా భారత్ రష్యా అనగానే చమురు దిగుమతుల గురించే చర్చ వస్తోంది. అమెరికా ఆంక్షలు, ఐరోపా గుర్గుర్ అందుకే కారణం. అప్పటి నుంచి క్రమంగా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకుంటూ వచ్చింది భారత్. ఇకపైన ఇవి తగ్గుతాయని అంచనాలు వెలువడ్డాయి. కానీ అత్యంత కీలకమైన ఈ ద్వైపాక్షిక రష్యా నుంచి అధిక మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటోంది భారత్. అయితే ఈ మధ్య కాలంలో అమెరికా ఆంక్షల కారణంగా కాస్తంత దిగుమతులు తగ్గాయి. అయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటోంది భారత్. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ చాలా వరకు ఊరటనిచ్చింది. రష్యా నుంచి భారత్కి నిరంతరాయంగా చమురు సరఫరా అవుతుందని భరోసా ఇచ్చారు. భారత ఆర్థిక రంగానికి ఊతం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తేల్చి చెప్పారు. We are also seeing successful partnership in energy. Russia is a reliable supplier of oil, gas, coal and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast growing Indian economy. చమురు తర్వాత కీలకంగా చెప్పుకోవాల్సింది అణురంగం గురించి. మొదటి నుంచి ఈ సెక్టార్లోనే ఏదో ఓ భారీ డీల్ ఉండబోతుందన్న సంకేతాలొచ్చాయి. తగ్గట్టుగానే పుతిన్ ఓ కీలక ప్రకటన చేశారు. తమిళనాడులోని కోడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. అక్కడ అవసరమైన 6 రియాక్టర్లలో ఇప్పటికే 2 గ్రిడ్ కి అనుసంధానం చేశామని, 4 రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. భారత అవసరాల మేరకు చౌకగా విద్యుత్ అందించేందుకే ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. మేక్ ఇన్ ఇండియాకి మద్దతునిస్తామని మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు పుతిన్.
ఆ తర్వాత రెండు దేశాల మధ్య పలు రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. పారిశ్రామిక భాగస్వామ్యానికి ఈ భేటీ వేదికగా మారింది. రష్యాలో యూరియా ప్లాంట్ నెలకొల్పేందుకు భారత సంస్థలు ముందుకొచ్చే విధంగా ఓ డీల్ కుదిరింది. మెడికల్ సైన్స్, హెల్త్ కేర్ రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగాను ఒప్పందం కుదుర్చుకున్నారు. సముద్ర రవాణా విషయంలోనూ ఓ ఎంఓయూపై సంతకాలు జరిగాయి. రష్యా టూరిస్టులు భారత్కొచ్చేందుకు 30 రోజుల్లోనే ఈ వీసా జారీ చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. రక్షణ రంగం విషయానికొస్తే దాదాపు 50 ఏళ్లుగా భారత వాయు రక్షణ దళాలకు, నావికా దళానికి కావాల్సినంత సహకారం అందిస్తోంది రష్యా. ముఖ్యంగా భారత సైన్యం నవీకరణకు అవసరమైన సాయం చేస్తోంది. ఇకపైనా ఇదే స్థాయిలో సహకారం ఉంటుందని రష్యా అధినేత వెల్లడించారు. ఓ రకంగా భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరో మెట్టు ఎక్కబోతోందని వ్యాఖ్యానించారు పుతిన్.